నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధిస్తామనే ఆలోచన ఉన్నవారు సివిల్స్ మెయిన్స్ కు ఇప్పటి నుంచే ప్రణాళికతో చదవడం మొదలు పెట్టడం మంచిది అంటున్నారు నిపుణులు. ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే వరకు వేచి చూడకుండా మెయిన్స్ కు సిలబస్ ప్రకారం సన్నద్ధం కావడం ఎంతో మేలు చేస్తుందట. కావలసినంత సమయం అందుబాటులో ఉంటుంది కనుక వివిధ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని విజయ పథంలో కొనసాగవచ్చు అంటున్నారు. మరి ఆ వివరాలేమిటో గమ్యంలో చూద్దాం. ఆగస్టు 23న ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఒక రకంగా ప్రత్యేకమైన పరీక్ష. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుంది, కానీ ఈ పరీక్ష మార్చిన విధానంలో మొట్టమొదటి పరీక్ష. మనందరికీ తెలిసిన విషయమే, 2011లో సీసాట్ అనే ఒక అంశాన్ని ప్రవేశపెట్టారు. ఆ అంశం వల్ల చాలా మంది రూరల్ అభ్యర్థులకి ప్రాబ్లం వస్తోందని వారు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాని నుంచి గవర్నమెంట్ స్పందించి అది మార్చారు. ఆ మార్చిన పందాలో ఆ సీసాట్ పేపర్ని ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ చేశారు. ఇది ఈ సంవత్సరం జరిగిన ప్రిలిమినరీ పరీక్ష ఆ మార్చిన అంశంలో మొట్టమొదటి పరీక్ష. రెండోది, ఎప్పుడూ లేనని దరఖాస్తులు వచ్చాయి. అఖిల భారత స్థాయిలో 9,60,000 మంది ఈ పరీక్షకి అభ్యర్థులు చాలా అప్లై చేశారు. అంటే మనకొకటి ఈ పరీక్ష వల్ల తెలుస్తున్నది ఏమిటంటే, అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది, సివిల్ సర్వీసెస్పై ఆదరణ పెరుగుతోంది, అలాగే యూత్కి సివిల్ సర్వీసెస్పై ఆకర్షణ కూడా పెరుగుతోంది. అంటే ఇది రాబోయే రోజుల్లో కాంపిటీషన్ ఎంత ఉంటుందో అని కూడా మనకు తెలుస్తుంది. పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులందరూ బయటకు వచ్చి చాలా ఈజీగా ఉంది పరీక్ష, 55% కానీ 60% కానీ ఈజీగా వస్తాయన్నారు, ప్రశ్నలన్నీ తెలిసినవే అన్నారు. పేపర్ 2 గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు. చాలా కొద్ది మందికి పేపర్ 2 కష్టంగా ఉందన్నారు. అంటే కట్ ఆఫ్ మార్కులు, అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఎక్కువ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ వెళ్ళి తర్వాత వాళ్ళు ప్రతి ఆన్సర్ని చూసి చెక్ చేసిన తర్వాత అందరికీ తప్పులు చేశామన్న విషయం తెలిసింది. 2-3 రోజుల్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత మెల్లగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఉంటుంది అని అడిగితే అది బాగా తగ్గింది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 50% వరకు జనరల్ కేటగిరీకి ఉండొచ్చు, అలాగే 45% ఓబీసీకి, 40 to 42% మధ్యలో ఎస్సీ ఎస్టీకి ఉండవచ్చు అని అంచనాలు వేయచ్చు. ఒక పరీక్ష రాసిన తర్వాత ముఖ్యంగా మనం అభ్యర్థులను చూస్తే 2 విధాలుగా చూడొచ్చు. కొంతమంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్కి చాలా దూరంగా ఉంటారు, ఇంకొందరు క్వాలిఫైయింగ్ మార్క్కి దగ్గరే ఉంటారు, కొంతమంది క్వాలిఫైయింగ్ మార్క్ బాగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటారనమాట. సో ఈ 2 అలా చూసుకుంటే, ఫస్ట్ మనం బాగా తక్కువలో ఉన్నవారు ఎలాగో తెలుసు, మనకి వారికి తెలుసు ఈ సంవత్సరం పర్హాప్స్ వారి పరీక్ష పాస్ కారని. వారు ఏం చేయాలి అని మనం ఒకసారి ఆలోచించాలి. చాలామంది ఈ పరీక్ష అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ రాసినప్పుడు పరీక్ష ఎలా ఉంటుందో చూద్దామని రాస్తారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి పరీక్ష ఎలా ఉంటుందో, తప్పులు ఎక్కడ చేస్తామో తెలుసుకుని ఈ సంవత్సరం అంతా దానికి ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని, మీరు ప్రిలిమినరీ పాస్ అవుతున్నారని అనుకుని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. అంటే ఇన్ని రోజులు ప్రిలిమినరీకి మీరు ఏదో ఒక ప్రిపరేషన్ చేస్తుంటారు, మెయిన్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అవి మీరు టచ్ చేసి ఉండరు, అవి ఇప్పుడు స్టార్ట్ చేసి డిసెంబర్లో మీరు కూడా మెయిన్స్కి హాజరయ్యే అభ్యర్థులతో పాటు మీరు కూడా హాజరైనట్టు మీరు అనుకుని అలా ఇమాజిన్ చేసుకుని టెస్ట్ రాస్తే డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు. సో అందరూ పాస్ అవుతారన్న ఐడియా మీద ఇప్పటి నుంచే సమయం వృధా చేయకుండా మీరు ప్రిపరేషన్ మొదలెట్టాలి. అంటే ఇక్కడ ఇన్ని రోజులు చదివాం, మాకు కొంచెం గ్యాప్ కావాలి అన్నారు, 15 రోజులు అయింది, గ్యాప్ అయిపోయింది అనుకుని మీరు ఇప్పుడు మొదలెట్టాలి. ఇన్ని రోజులు చదివిన సబ్జెక్టులకి, మెయిన్స్లో ఉన్న సబ్జెక్టులకి చాలా కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే హిస్టరీ కావచ్చు, అలాగే మీకు జాగ్రఫీ కావచ్చు, ఇవన్నీ మెయిన్స్లో కూడా ఉంటాయి. మళ్ళీ అవే చదవాలంటే అదే చదువుతున్నాన్న ఫీలింగ్ వస్తుంది మీకు. రిజల్ట్ వచ్చేంత వరకు మెయిన్స్లో ఏవైతే ఎక్స్ట్రా పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ మీరు తీసుకుని చదవడం మంచిది. అంటే మనకి స్పెసిఫిక్గా వరల్డ్ హిస్టరీ ఒక ఏరియా ప్రిలిమ్స్లో లేదు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఏరియా లేదు, అలాగే ఎథిక్స్ అనే పేపర్ లేదు. ఇంకోటి ఆప్షనల్ మనకి ప్రిలిమినరీలో లేదు. అంటే చాలామంది ఆప్షనల్ 2 నెలల ముందర కానీ 3 నెలల ముందర కానీ ప్రిపరేషన్ మానేసి ఉంటారు. ఈ నెలన్నర 2 నెలలు మీరు ముందు ఆప్షనల్పై పట్టుదల సాధించాలి. ఆప్షనల్ మనం గత సంవత్సరం మార్కులు చూసుకుంటే జనరల్ స్టడీస్లో అందరికీ కామన్ మార్క్స్ వచ్చి ఆప్షనల్ వల్ల పాస్ అయిన మంది అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అంటే మీరు ఏ ఆప్షనల్ అయితే తీసుకున్నారో దానిలో మీకు చాలా పట్టుదలతో మీరు చదవాలి, ప్రతి అంశాన్ని చదవాలి. ఎందుకంటే ప్రశ్నలు ప్రతి అంశంలో వస్తున్నాయి. ఎక్సెప్షనల్ స్టడీ అనేది పాసిబుల్ కాదు, అందుకని దాని మీద ఫోకస్ చేయడం బెటర్.
ఈ నెలన్నర అది చదువుకుని రిజల్ట్ కోసం వెయిట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వేరే టైం టేబుల్ వేసుకుని డిసెంబర్కి తయారవడం బెటర్. ఇక్కడ మనం ప్రిపరేషన్ అనేది ఎలా చదవాలి అనేది ఊరికే చదువుతూ ఉంటే గుర్తుండవన్న ఫీలింగ్ ఉంటుంది. ఈసారి చాలామంది అభ్యర్థులు చెప్పారు, చదువుతున్నాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే అసలు ఏమీ గుర్తు రావట్లేదని. దీనికి సమాధానం ఒకటే, మీరు చదివినప్పుడు పాయింట్స్ రాసుకోవడం. ఏ అంశాన్ని అయితే మీరు చదువుతారో దాన్ని మీరు చూడకుండా పాయింట్స్ రాసుకోండి. మళ్ళీ ఒకసారి అదే మీరు వ్యాసం చూస్తే మిస్ అయిన పాయింట్స్ ఉంటాయి, ఆ మిస్ అయిన పాయింట్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చూడకుండా అది రాశారనుకోండి, తప్పకుండా మీకు గుర్తుండిపోతుంది. అంటే 2 విధాలుగా మీరు చేయాలి. ఒకటి, వీలైనంత ఎక్కువ చదవాలి. 2, చదివిన దాన్ని రాయగలిగే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. ఇవి 2 డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా మెయిన్స్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం పరీక్ష బాగా రాసుంటే ఛాన్స్ మాత్రం పోగొట్టుకోకండి. ఇంకొక ప్రశ్న చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, వయోపరిమితి పెంచారు 2 ఏళ్లకే అనుకున్నాం, ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటుందా అని. యూపీఎస్సీ వారు ఇంతవరకు ఆ విషయం ఏమీ చెప్పలేదు. అంటే వయోపరిమితి అలాగే ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అంటే 32 ఏళ్ళు అలా 2 ఏళ్ళు పెంచారు, ఆ వయోపరిమితే ఉంటుంది. అలాగే అటెంప్ట్ సంఖ్య ఇది కూడా తగ్గించరు. యూపీఎస్సీ వారు ఏ మార్పు తీసుకొచ్చినా ఇప్పుడు ముందు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి తీసుకొస్తారు. సో అటువంటి అపోహల్లో ఉండకండి. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ సేమ్ ఏజ్ లిమిట్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పాస్ అవ్వచ్చు, మీకు కూడా సక్సెస్ వస్తుంది. వచ్చే సంవత్సరం అంటే మనకి ఇప్పటికి ఒక సంవత్సరం ఉంది అనుకోవచ్చు. దీనికి మనకి ప్రణాళిక ఎలా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మొదలెట్టి వచ్చే సంవత్సరం వరకు వ్యవధి చాలా ఉందని కొంచెం స్లోగానే ఉంటుంది. కానీ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, ఒకటి, మీరు ఈ సంవత్సరమే మెయిన్స్ రాస్తున్నారు అన్న ఆలోచన మీద ప్రిపేర్ అవ్వండి. అంటే డిసెంబర్కి మీరు మెయిన్స్కి రెడీ అయిపోవాలి. మెయిన్స్ రాసినా రాయకపోయినా మెయిన్స్కి రెడీ అయిపోయి జనవరి నుంచి మళ్ళీ ప్రిలిమినరీ పరీక్షకి మీరు ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాలి. అంటే ప్రతిరోజు కనీసం ఒక 8 నుంచి 10 గంటలు మీరు ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళి, అలాగే మీరు డిసెంబర్ తర్వాత మళ్ళీ టైం టేబుల్ మార్చుకుని ఆ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళాలి. 10 అవర్స్ 12 అవర్స్ అంటారు కానీ ఎఫెక్టివ్గా మనకి ఎన్ని గంటలు చదువుతామన్నది చాలా ముఖ్యం. అది మీరు చూసుకుని ఎఫెక్టివ్గా ఇప్పటి నుంచి 8 గంటలు చదివినా కూడా డెఫినెట్లీ మీరు సక్సీడ్ అవుతారు. సరైన ప్లానింగు, ఆ ప్లానింగ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లాన్ చేయడం ఇంపార్టెంట్, అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ కూడా మీ చేతిలో ఉంది. ఇంకొకరిని మీకు టైం టేబుల్ సెట్ చేయమనకండి, మీ టైం టేబుల్ మీరు సెట్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ కూడా మీ చేతిలోనే ఉంది, అలాగే రిజల్ట్ కూడా మీ చేతిలోనే ఉంది. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడటం సర్వసాధారణం. ఈ క్రమంలో చాలాసార్లు పిల్లల ఇష్టాయిష్టాలు, శక్తి సామర్థ్యాలతో ప్రమేయం లేకుండా ఏదో ఒక కోర్సులో చేర్చటమో లేక తల్లిదండ్రులు కోరుకునే వాటిలో చేర్పించటమో జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా విద్యార్థి శక్తి సామర్థ్యాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశిష్టతను పొందిన శాస్త్రీయ విధానం ఉంది. దీన్నే డిఎంఐటి అంటారు. ఈ విధానం ద్వారా విద్యార్థి శక్తి సామర్థ్యాలు, విజయావకాశాలు విపులంగా తెలుసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలేమిటో మలుపులో చూద్దాం. మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. పై చదువు ఏ విభాగంలో చదివిస్తే బాగుంటుందో అర్థం కావటం లేదు. ఏం చేస్తే బాగుంటుందో తెలపగలరు. రమణారావు, కరీంనగర్. సహజంగా మనందరం కూడా పిల్లల్ని ఒక డాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక లాయర్ గానో తీర్చిదిద్దాలని అనుకుంటూ ఉంటాం అన్నమాట తల్లిదండ్రులు. అయితే ఇలా అనుకునే క్రమంలో ఏంటంటే ఒక వయసు వచ్చాక వాళ్ళని మనం వేరు ఫౌండేషన్ కోర్సులో వేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఫౌండేషన్ కోర్సులో వేసిన అందరూ సక్సెస్ అవుతున్నారా? ఎంత కష్టపడినా కూడా కొద్దిమంది అందులో విజయం సాధించని వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కొద్దిమంది ఏంటంటే వేసాక ఆ ఫౌండేషన్ కోర్సులో వెంటనే తొందరగా ఆ సిలబస్ని అంతా ఫాలో అవుతుంటారు అన్నమాట. కొద్దిమంది ఎంత కష్టపడినా రావట్లేదు. దీని అంతటికీ కారణం ఏంటి అని మనం చూసినట్టయితే అసలు వారికి ఆ చదివే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లవాడికి శక్తి సామర్థ్యాలు ఉండకుండా మనం కానీ వేస్తే ఆ అనుకున్న విజయం తొందరగా రాదనమాట. అయితే ఈ శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించేటప్పుడు ఏంటి శక్తి సామర్థ్యం అంటే ఏ రకంగా మనం తెలుసుకోవచ్చు అని పరిశీలించినట్టయితే శక్తి సామర్థ్యం అంటే ఏం లేదు, ముఖ్యంగా అతని యొక్క ఆ పిల్లవాడి యొక్క బ్రెయిన్లో ఉండే న్యూరాన్లు ఎలా ఉన్నాయి, ఆ బ్రెయిన్లో ఉండే న్యూరాన్లు ఎలా ఉన్నాయి అనేది దాన్ని బట్టే ఆ మనిషికి నేర్చుకోగలిగే శక్తి వస్తుందన్నమాట. పిల్లవాడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి మనకి ఏదైనా పద్ధతులు ఉన్నాయని చూస్తే మనందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి సాధనం ఏంటంటే డిఎంఐటి
టెస్ట్ అనమాట. డిఎంఐటి అంటే డెర్మటోగ్లైఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఈ డిఎంఐటి అనేది ఏంటంటే వేలి ముద్రల ఆధారంగా ఆ వేలి ముద్రల్ని స్కాన్ చేసి వాటి విశ్లేషణ ఆధారంగా పిల్లల్లో ఉండే సహజశక్తుల్ని బయటికి తీస్తుంది అనమాట ఈ టెస్ట్. సరే, మనం ఈ డిఎంఐటి అనే టెస్ట్ ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటి? నేను మీకు కింద చెప్పినట్టు 8 రకాల ఇంటెలిజెన్స్లు అన్నాం. అవి ఏంటంటే, ఒకటి లాజికల్ ఇంటెలిజెన్స్ అనమాట, అంటే లెక్కల్లో వాళ్ళకు ఉండే ప్రతిభ. 2 లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అనమాట, అంటే భాషాపరమైన ప్రతిభ. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అనమాట, అంటే సహజంగా మనిషి తను డెవలప్ అవ్వాలనే కోరిక ఏ స్థాయిలో ఉంది, తన గురించి తాను ఏం అర్థం చేస్తున్నాడు మనిషి. అలాగే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విజువల్ ఇంటెలిజెన్స్ అంటాం. చూడండి, ఇప్పుడు అంతా విజువలైజేషన్, ఊహించుకొని చేయడం, అవన్నీ కూడా ఆ విజువల్ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి అన్నమాట. దీంతో పాటు నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటాం. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే సంగీతానికి సంబంధించిన పరిజ్ఞానం, అది మన చదువుకు కూడా ఉపయోగపడే భాగాలు కొన్ని ఉన్నాయన్నమాట ఇందులో. నెక్స్ట్ ఏంటంటే న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటాం, అంటే మనిషి ప్రకృతిని చూసి నేర్చుకునే తెలివితేటలు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే బాడీలీ కైనెస్టిక్, అంటే ఇది ఏంటంటే శరీర భాగాలతోటి వాళ్ళ శరీర భాగాలను ఉపయోగించే క్రమం కూడా తెలుస్తుంది అనమాట. ఈ 8 రకాల తెలివితేటలు, 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఏ స్థాయిలో ఉందో ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంచుమించు 8కి కూడా ర్యాంకింగ్ వచ్చేస్తుంది, ఏది ముందు ఉంది, ఏది వెనక ఉంది, ఏది ఎలా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కావాలనుకోండి, అంటే కొంత లాజికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించింది చాలా అవసరం అనమాట. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే చిన్న వయసులో ఈ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, ఎవరైనా చేయించుకుంటే ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువగా ఉంది, ఉదాహరణకు 4వ స్థానంలోనో 3వ స్థానంలోనో ఉందనుకోండి, దాన్ని క్రమేణా రాబోయే 7-8 సంవత్సరాల్లో కానివ్వండి, 9 సంవత్సరాల్లో కానివ్వండి ఎలా డెవలప్ చేసుకోవచ్చు, రెమెడీస్ కూడా వస్తుందన్నమాట ఈ టెస్ట్ ద్వారా. సో ఇది ఉపయోగించుకుంటే ఈ టెస్ట్ యొక్క ఈ రిజల్ట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. ఈ టెస్ట్ నుంచి ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం, ఒకటి కరిక్యులర్గా ఏ సబ్జెక్ట్స్ అయితే బాగుంటుంది, ఆర్ట్స్ అంటే విద్యార్థిలో ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకునే శక్తి ఎంత ఉందనేది ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆర్ట్స్ ఎలా వెళ్తుంది, సైన్సెస్ ఎలా వెళ్తాయి, మ్యాథమెటిక్స్ ఎలా వెళ్తాయి, ఎకనామిక్స్ ఎలా వెళ్తాయి, అన్ని సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్ట్ పరంగా గ్రాస్పింగ్ ఒక ర్యాంకింగ్ వచ్చేస్తుంది అనమాట. అలాగే దీంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే ఈవెన్ హాబీస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఆటలాడాలన్నా, ఎట్లాంటి ఆ యొక్క మనిషి యొక్క మెదడు నిర్మాణాన్ని బట్టి ఎటువంటి తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్తుంది అనమాట. సో ఇవన్నీ తెలియడం వల్ల ఏంటంటే ఈ టెస్ట్ నుంచి వచ్చిన ఈ ఫలితాలన్నీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏంటంటే తమ అనుకున్న లక్ష్యాన్ని బాగా తొందరగా చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే ఏదైతే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉందో దానికి సంబంధించిన సబ్జెక్టులు కానీ చదివితే వాళ్ళు చాలా మంచి మంచి ర్యాంకులు వస్తాయి. మనం చూస్తుంటాం సహజంగా, ఏదన్నా ఒక ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చినా కానీ టాప్ 10లో 10 మంది పేర్లు, అలాగే అంత టాప్లో ఉండే వాళ్ళందరూ ఏంటంటే ఒకటి సహసిద్ధంగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి, తర్వాత దానికి సరిపడా కృషి. ఇక్కడ సహజంగా లేకుండా కృషి చేసినా కూడా మేబీ 500 ర్యాంక్ రావచ్చు, కానీ ముందే ఇవన్నీ తెలుసుకుంటే దానికి అనుగుణంగా మన యొక్క భవిష్యత్తుని మలుచుకోవచ్చు అనమాట. అలా మలుచుకోవడానికి తల్లిదండ్రులు ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క పరీక్షని. నేడు చాలా మంది విద్యార్థులు ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఎదుర్కొనే కఠిన పరీక్ష ఆంగ్లంలో భావ వ్యక్తీకరణ సరిగా చేయలేకపోవటం. అందువల్ల తెలివితేటలు ఉన్నా ఉద్యోగానికి ఎంపిక కావటం లేదు అని ప్రముఖ సంస్థలు వెల్లడిస్తున్నాయి. తెలుగు మీడియంలో చదివిన వారికి ఈ సమస్య మరికాస్త ఎక్కువ. నేడు ధైర్యంగా, స్పష్టంగా ఆంగ్లంలో సంభాషించడం, భావ ప్రకటన చేయటం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ ఈజీలో ఆంగ్ల భాషను సులభంగా నేర్చుకోవడం, సంభాషించడంలో మెళకువలను నిపుణుల ద్వారా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఈ సమాచారాన్ని పదే పదే చూడాలి అనుకునేవారు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్పై పట్టు సాధించడం కష్టమని భావిస్తుంటారు. వ్యాకరణాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం, సందర్భానికి తగ్గ పదాన్ని వాడలేకపోవటం, ఉచ్చారణలో హెచ్చుతగ్గులను పాటించకపోవటం, చదివిన విషయాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవటం వంటివి ప్రభావవంతంగా వాళ్ల ప్రజెంటేషన్ స్కిల్స్ని బాగా దెబ్బతీసే అంశాలు. అందుకే ఆంగ్ల భాషపై పట్టు సాధించగలిగితే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆంగ్లంపై పట్టు సాధించాలనుకునే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆంగ్ల భాషా విశేషాలు తెలుసుకుందాం.
ఆంగ్లంలో THEIR దేర్ అంటే వారి యొక్క లేదా వాటి యొక్క అని మనందరికీ తెలుసు. దేర్ అనే సర్వనామం తర్వాత ఓ నామవాచకం వాడాలి. దేర్ టీమ్ వారి జట్టు, దేర్ కంట్రీ వారి దేశం, దేర్ ఫెస్టివల్ వాళ్ళ పండగ వంటివి కొన్ని ఉదాహరణలు. దేర్ వాడుతూ ఈ సంభాషణ చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ అ టీమ్. ఇట్ ఈజ్ అ టీమ్. హూస్ టీమ్ ఈజ్ ఇట్? హూజ్ టీమ్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ దేర్ టీమ్. ఇట్ ఈస్ దేర్ టీమ్. ఈజ్ ఇట్ దేర్ టీమ్? ఈజ్ ఇట్ దేర్ టీమ్? Yes, it is. Yes, it is their team. Yes, it is. Yes, it is their team. Is it his team? Is it his team? No, it is not. No, it is not his team. No, it is not. No, it is not his team. Is it her team? Is it her team? No, it is not. No, it is not her team. No, it is not. No, it is not her team. Whose team is it? Whose team is it? It is their team. It is their team. Isn't it their team? Isn't it their team? Yes, it is their team. Yes, it is their team. English లో whose అంటే ఎవరి యొక్క, ఎవరి అని అర్థం. వస్తువుకు సంబంధించి మాట్లాడితే దేని యొక్క అని భావించాలి. హూజ్ టీమ్ అంటే ఎవరి జట్టు అని అనుకోవాలి. దానికి సమాధానంగా దేర్ టీమ్ అని చెప్పుకోవచ్చు. సంభాషణ చూశారుగా. ఇదే సంభాషణకు అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులు మాత్రమే చెప్పండి. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ టీమ్. హూస్ టీమ్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ దేర్ టీమ్. Is it their team? Yes, it is. Yes, it is their team. Is it his team? No, it is not. No, it is not his team. Is it her team? No, it is not. No, it is not her team. Whose team is it? It is their team. Isn't it their team? Yes, it is their team. మనం ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనే జాతీయాన్ని తరచుగా వాడుతుంటాం. గ్రాస్ అంటే గడ్డి, స్నేక్ పాము, గడ్డిలో పాము ఉండటం. ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే గడ్డిలో ఒక పాము ఉందంటే అది ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అది ఉన్నట్టుగా ఆ శబ్దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఇక్కడెక్కడో పాము ఉన్నట్టుంది అని. అలా అది ఖచ్చితంగా ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, రహస్యంగా ఉంటుంది, మన కంటికి కనపడదు. ఈ రకంగా మనకు కనిపించినటువంటి గుప్త శత్రువు లేదా గుర్తించలేని ప్రమాదాన్ని ఈ రకంగా ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనే ప్రయోగంతో పోలుస్తాం. ఆ రకంగా ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే గుప్త శత్రువు, కంటికి కనిపించని ప్రమాదం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ స్నేక్స్ ఇన్ ద గ్రాస్. ఏవైనా పేర్లు, వస్తువులు వరుసగా ఓ లిస్టు రూపంలో మనం రాస్తూ పోతే సాధారణంగా అన్ని కామాలు రాస్తూ చిట్ట చివరికి ఐండ్ రాస్తాం మనం, ఏఎండి అని. అయితే సాధారణంగా ఐండ్ ముందు మనం కామా వాడం. కొన్ని సందర్భాల్లో కామా రాసి ఐండ్ అని రాస్తాం. అలా కామా రాసిన తర్వాత ఐండ్ రాస్తే దాన్ని ఆక్స్ఫర్డ్ కామా లేకుంటే సీరియల్ కామా అంటాం. మరి దీని అర్థం ఏమన్నా ఉందా అంటే వాస్తవానికి కామా రాయవచ్చు, రాయకుండా కూడా ఉండవచ్చు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళ యొక్క ప్రింటింగ్లో వాళ్ళు మొట్టమొదటిసారి దీన్ని వాడినందుకు ఐండ్ ముందు కామా రాస్తే దాన్ని ఆక్స్ఫర్డ్ కామా అంటాం. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా పొందుపరిచాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ సహా పలు విభాగాల్లో పోస్టులు 96. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, సంబంధిత పీజీ. చివరి తేదీ సెప్టెంబర్ 22. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం కడప.
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 95. అర్హత 7వ తరగతి. తెలుగు, ఉర్దూ రావాలి. చివరి తేదీ సెప్టెంబర్ 19. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు 16. అర్హత సంబంధిత సబ్జెక్టులో PhD. చివరి తేదీ అక్టోబర్ 10. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వికలాంగ కోటాలో ఇంజనీర్ సహా పలు విభాగాల్లో ట్రైనీ పోస్టులు 36. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, సంబంధిత డిప్లొమా. చివరి తేదీ అక్టోబర్ 15. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు. అర్హత సంబంధిత BE, BTech. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ ఫిబ్రవరి 1, 2016. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ PG డిప్లొమాలో ప్రవేశాలు. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ, ఏదైనా PG. ఎంపిక క్యాట్ 2015 స్కోరు, GD, ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ మార్చి 31, 2016. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం. విద్యా ఉద్యోగం వికాసాల కార్యక్రమం లక్ష్యం ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.